చాలామంది మన ప్రార్థనలో రెగ్యులర్ టేప్ రికార్డర్ డైలాగు, టేప్ రివైండ్ చేయి ప్లే, రివైండ్ చేయి ప్లే, వేరే కొత్త మాట లేదు, హృదయం నుండి రావట్లే, మైండ్ ఎక్కడో ఆలోచించుకుంటా ఉన్నాం, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. చాలామంది చూడండి, ప్రార్థన చేయంటేనే ఫోన్ కాల్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయంట, పనులన్నీ జ్ఞాపకం వస్తాయంట, షాపింగ్ కార్ట్ అంటే గుర్తొస్తాడంట, ప్రార్థనలోనే గుర్తొస్తాడంట, మిగిలిన టైంలో రాదంట. ఎవడ జ్ఞాపకం తీసుకొచ్చారు నీకు? దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డగిస్తానికి రెడీగా ఉంటాడు ఒకడు, దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డుపడుతూ ఉంటాడు నువ్వు దేవునితో కలవకుండా ఉండటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునితో హృదయపూర్వకంగా దేవుడు నిజము అని ఎరిగి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడని ఎరిగి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరిగి, ఆయన నీతో సహవాసం చేయగోరుతున్నాడని ఎరిగి, ఆయన నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి, ఆయనతో ప్రతిస్పందనగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా మాట్లాడగలవా? ఆర్ యు డూయింగ్ ఇట్? ప్రార్థన తక్కువ అవుతే శక్తి తక్కువ అవుతుంది. ఈరోజు మీ జీవితంలో శక్తి ఉందా చూసుకోండి. ఒక విశ్వాసి దిన క్రమ ఎదుగుదల కలిగి ఉండాలి. నీలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎంప్టీ, హృదయంలో ఒక ఎంప్టీనెస్, ఒక హాలోనెస్ కనబడింది అనుకో, యు ఆర్ పవర్లెస్. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రే, టాక్ టు గాడ్, అంతే.